కన్యారాశికి వెళ్తున్నామండి. ఈ కన్యారాశి వారికి ఈ యొక్క మే నెలంతా కూడా మరి మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో వీరికి ప్రథమార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులతో మొదలయ్యి, ద్వితీయార్థంలో అటువంటి ఇబ్బందులనేవి తొలగిపోయి అంతా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. కొన్ని విషయాల్లో మీరు చెప్పిందే విధంగా కూడా అన్ని పనులు జరుగుతాయి. కొన్ని విషయాల్లో కూడా బంధువులు మీ యొక్క మాటలను వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. సంఘంలో ఉన్న పెద్దవారి వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సంఘంలో ఉన్న పెద్దవారితో పరిచయాల వల్ల మీకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులొచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ నెలలో మీకు ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మరి మరి భూ వ్యవహారికంగా కూడా మరి ధనమైతే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది పాత మిత్రుల కలయిక వల్ల మీరు అనుకున్న పనులు కొన్ని తొందరగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఇక ఎవరైతే కన్యారాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. వీరికి ఈ నెలలో ప్రథమార్థంలో ఆశించినంత వ్యాపారం అయితే జరగకపోవచ్చు. కానీ ద్వితీయార్థంలో మీరు ఆశించిన విధంగా కూడా మరి వ్యాపారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటితో పాటు లాభాలు కూడా ఎక్కువగా ఆర్జించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ఎవరైతే కన్యారాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా మీరు అనుకున్న పనులు కూడా తొందరగా పూర్తవుతాయి. గతంలో ఏవైనా మీ పై స్థాయి అధికారుల వద్దకు మరి ఈ బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే తప్పక మళ్ళీ ఒకసారి వారితో చర్చిస్తే ఈ నెల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకసారి వారితో చర్చిస్తే మీకు చాలా బాగుంటుంది. ఎవరైతే కన్యారాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో మీకు ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వచ్చేస్తుంది. ఏవైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే వారికి విషయాలు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కన్యారాశి వారికి ఈ నెలంతా కూడా ప్రథమార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులతో మొదలై ద్వితీయార్థంలో అటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిరోహించి మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారండి. ఇక కన్యారాశి వారికి ఈ నెల అనుకూలమైన రోజులుగా మరి 3వ తారీఖు, 5వ తారీఖు, 11వ తారీఖు, 14వ తారీఖు, 18వ తారీఖు, 28వ తారీఖు, 30వ తారీఖులో వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో 1వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, మరి 23వ తారీఖులో వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.